హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాయేష్, మీరు చూస్తున్నారు రాయేష్ విజన్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సంటేజెస్ గురించి మనం క్లారిటీగా నేర్చుకుందామండి. సో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి అథమెటిక్లో. అలాగే ఈ టాపిక్ వస్తేనే మనకి లాభ నష్టాలు కానీ, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, సో వీటిని మనం చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇది చాలా బేసిక్ టాపిక్ అండి. సో బాగా క్లారిటీగా నేర్చుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. మనం ఈ వీడియోలో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ప్రతి బిట్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. అలాగే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజెస్, శాతాలు. సో మనం ఇందులో కొన్ని మెయిన్ బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేసి మన టాపిక్లోకి వెళ్దామండి. సో శాతం అంటే అసలు అర్థం ఏంటి? శత అంటే 100 అని అర్థం. శాతము అంటే ఏంటి అర్థం? 100తో పోల్చడం అండి, 100తో పోలిక. శాతం అంటే 100తో పోల్చడం. సో ఇప్పుడు 35% అన్నా అంటే అర్థం ఏంటి? నేను 100తో పోల్చి 100కి 35 అని చెప్పడం అండి. పర్సెంట్ అంటే అర్థం ఏంటంటే 100కి, ఎంతకి అంటే 100కి 35. సో 35% అంటే అర్థం ఏంటి అసలు? 100కి 35. దాన్నే మనం 35% అంటున్నామండి. సో మనం గుర్తుపెట్టుకోండి, పర్సెంట్ అంటే అర్థం 100కి అని అర్థం అండి. సో ఎంతకి అంటే 100కి. సో మనం 35% అంటే అర్థం ఏంటి? 100కి 35 అని అర్థంలో మనం చెప్పడానికి మనం 35% అని యూజ్ చేస్తున్నామండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, 2 పాయింట్స్ ఉంటాయి. సో ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్లోకి మార్చడం, అలాగే పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చడం, 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలో చూద్దామండి. సో చూడండి, ఫస్ట్ 20% అయితే, సో 20%లో సో పర్సంటేజ్ గుర్తు కనబడింది ఏంటంటే దానికి అర్థం 1/100 అండి. సో చూడండి ఎలా ఫ్రాక్షన్స్లోకి మార్చాలో దీన్ని మనం. 20 × 1/100, సో 5 టైమ్స్ పోతుంది. సో 1/5. అలాగే కొన్ని చూద్దామండి. 40, సో 40%. సో చూద్దాం, 40 × 1/100, సో 2 సార్లు 5 సార్లు 2/5. అలాగే ఇంకొంచెం చూద్దాం, 75%. సో 75% చూద్దామండి. 75 × 1/100, సో 3 టైమ్స్, ఇది 4 టైమ్స్ 25లో, సో 3/4. అలాగే 45%. 45 × 1/100, సో 9 టైమ్స్ పోతుంది 5లో, ఇది 20 టైమ్స్ పోతుంది, సో 9/20. సో ఇలా అండి, మనకి ఎక్కడైనా సరే మనకి పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఆ పర్సంటేజ్ని మనం 100తో భాగించాలండి. అలాగే మనం ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాలంటే ఆ ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేయాలండి. చూద్దాం అది కూడా ఎలా అంటే, ఇప్పుడు 1/4ని చూడండి ఎలా ఫ్రాక్షన్స్లోకి మార్చాలో. సో 1/4 × 100 అండి. సో గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 100తో భాగించాలి. అదే ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాలంటే 100తో గుణించాలండి. సో 1/4 × 100, సో 4 అనేది 25 టైమ్స్ పోతుంది, సో 25%. సో ఇలా అండి. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్, 2/5. సో 2/5 చూద్దాం. సో 2/5 × 100, సో 20 టైమ్స్ పోతుంది, సో 40%. సో ఇలా అండి, మనం ఇలా పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్స్ని మనం పర్సంటేజ్లోకి ఇలా మార్చుకోవాలండి. ఒకసారి మనకి లెక్కల్లో మనకి ఎక్కువగా కనిపించే పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి మారుద్దామండి. సో మనకి ఎక్కడైనా సరే ఆ పర్సంటేజ్ కనిపించిందంటే, సో ఈ ఫ్రాక్షన్స్ యూజ్ చేయడం ద్వారా మనం ఆ సమ్ని మనం ఈజీగా చేయొచ్చు. సో ఒకసారి మనకి ఎక్కువగా కనిపించే లెక్కల్లో ఎక్కువగా కనిపించే ఆ పర్సంటేజెస్ని చూద్దామండి ఒకసారి ఎలా ఫ్రాక్షన్స్లోకి మార్చాలో. ఒకసారి చూడండి సార్, మనకి బాగా ఎక్కువగా తరచూ కనిపించే పర్సంటేజెస్ అండి ఇవి లెక్కల్లో మనకి. సో ఒకసారి మనం వీటిని ఫ్రాక్షన్లోకి మార్చి చూద్దామండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. సో 33 1/3, 3 33 99 + 1 100/3 ఇంటూ పర్సెంట్, సో 1/100, సో 1/3. నెక్స్ట్ 66 2/3, సో 3 66, 3 6 18 కాబట్టి 180, అలాగే 3 6 18 198 + 2 200, 200/3 ఇంటూ 1/100, 2 టైమ్స్ 2/3. నెక్స్ట్ 11 1/9, సో 9 11 99 + 1 100/9 ఇంటూ 1/100, సో 100 క్యాన్సిల్, 1/9. నెక్స్ట్ 9 1/11, సో 9 11 99 + 1 100 100/11 ఇంటూ 1/100, సో క్యాన్సిల్ చేస్తే 1/11. నెక్స్ట్ 8 1/3, 3 24 + 1 25/3 ఇంటూ 1/100, 4 సార్లు పోతుంది,
సో 1/12. నెక్స్ట్ చూద్దాం. 16 2/3, 3 16 48 ప్లస్ 2, సో 50/3 ఇంటూ 1/100, సో 2 సార్లు పోతుంది, సో 1/6. నెక్స్ట్ చూద్దాం. 14 2/7, 7 14 98 ప్లస్ 2 100, 100/7 ఇంటూ 1/100, సో క్యాన్సిల్ 100 క్యాన్సిల్, 1/7. నెక్స్ట్ చూద్దాం. 28 4/7%. సో చూడండి, 7 20 140, అలాగే 7 8 56, సో 196 ప్లస్ 4, సో 200 అండి, బై 7 ఇంటూ 1/100, సో 2 టైమ్స్ పోతుంది, సో 2/7. నెక్స్ట్ చూద్దాం. 6 1/4, సో 6 4 24 ప్లస్ 1 25/4 ఇంటూ 1/100, సో ఇది 4 టైమ్స్ పోతుంది, సో 1/16. 12 1/2, సో 25/2 ఇంటూ 1/100, సో 4 టైమ్స్ పోతుంది, 1/8. సో నెక్స్ట్ చూడండి సార్, ఈ 3 కొంచెం ఒకేలా ఉంటాయి. సో చూస్తే మీరు 3 12 36 దగ్గరగా ఉంది చూసారా. సో ఇది మనం గుర్తుపెట్టేసుకోవచ్చండి, 3/8 అని. అలాగే చూడండి 5 12 60, సో దగ్గరగా ఉంది చూడండి, 5/8. అలాగే చూడండి 87 అనేది 7 12 84, సో దగ్గరగా ఉంది, 7/8. ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో మనం ఒకసారి చూడండి, చూస్తే 33 1/3 గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. 33 1/3 1/3, అలాగే 66 2/3 2/3, అలాగే చూడండి 11 1/9 1/9, 9 1/11 1/11 అండి. సో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీయే. నెక్స్ట్ అలాగే మనం కొంచెం వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే సో మనం ఈ లైన్లో ఈ ఆర్డర్లోనే కూడా మనం వీటిని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో 12 1/2 ఉంటే సరే ఒక 12 ఉంది కాబట్టి 1/8, అలాగే 37 3 12 36, సో దగ్గరగా ఉంది కాబట్టి 37కి దగ్గరగా ఉంది, 3/8. అలాగే 5 12 60, సో 60కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది 5/8. అలాగే 7 12 84, సో 7కి దగ్గరగా ఉంది కాబట్టి 7/8. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి వీటిని. సో మనకి ఎక్కువగా మనకి లెక్కలు బాగా కనిపించే పర్సంటేజ్ అండి ఇవి. సో మనకి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం వీటిని గుర్తుపెట్టుకుంటే, మనం ఈ ఫ్రాక్షన్స్ని మనం ఈ పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఈ ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనం ఆ లెక్కని ఫాస్ట్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది, అలాగే టైం సేవ్ అవుతుంది. ఓకేనండి, ఇంకా మనం లెక్కలోకి వెళ్దాం, మనం స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, ఆర్ఎస్ అగర్వాల్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో 5:4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సెంట్ ఈక్వల్స్ అని ఇచ్చారు. చూడండి క్వశ్చన్. సో 5:4 నిష్పత్తి అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పర్సెంటేజ్కి ఈక్వల్ అని ఇచ్చాడు. సో మనకు తెలుసండి 5:4ని 5/4 అని కూడా రాసుకోవచ్చు. సో 5:4 అన్నా 5/4 అన్నా ఒకటే. సో మనకు తెలుసు కదా భిన్నాన్ని ఎలా మార్చాలో, పర్సెంటేజ్లోకి ఇంటూ 100 చేయాలి. సో ఇది 25 టైమ్స్ పోతుంది. సో 5 25 125. సో ఆన్సర్ డి అండి, 125%. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, 3.5 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ యాజ్. చూడండి 3.5 అనేది పర్సెంటేజ్లోకి మారిస్తే ఎలా అడుగుతున్నారు చూడండి. 3.5, సో మనకు తెలుసు కదండి 3.5ని మనం 35/10గా రాసుకోవచ్చు. సో దీన్ని పర్సంటేజ్గా మార్చాలంటే భిన్నాన్ని మనం 100తో ఇంటూ చేయాలి. సో 0 0 క్యాన్సిల్, సో 350. సో డి అండి ఆన్సర్, 350 ఆన్సర్ సెకండ్ ప్రాబ్లమ్కి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం, హాఫ్ ఆఫ్ 1% రిటర్న్ యాజ్ డెసిమల్ ఈజ్. సో మనకి ఆర్ఎస్ అగర్వాల్లో మనకి తెలుగు మీడియం అయినా సరే కొన్ని లెక్కలు ఇంగ్లీష్లోనే ఉంటాయి కదండి. సో చూడండి 0.5% అనేది డెసిమల్గా మారిస్తే ఎంత అని అడుగుతున్నారు. సో హాఫ్ అంటే మనకి తెలుసు 0.5 అని. సో 0.5% అనేది డెసిమల్కి మారిస్తే ఎంత అని అడుగుతున్నారు. సో 0.5 మనం 5/10గా రాయొచ్చు. అలాగే పర్సెంట్ కాబట్టి 1/100. సో చూడండి 5/1000 అండి, ఇది 5/1000. సో మనకి 5/1000 కాబట్టి మనం పాయింట్ అనేది 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి సో 3 అంకెల తర్వాత పెట్టాలి, 1 2 3 0. సో 0.005 అనేది ఆన్సర్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ అండి ఆన్సర్ అనేది. సో చూడండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ 15% ఆఫ్ 34. సో 34లో 15% అంటే ఎంత అడుగుతున్నారండి. సో 34లో 15% ఎంత అని అడుగుతున్నారు. 15% అంటే 15/100. సో చూద్దామండి, 34 × 15. సో మనకి ఇలా ఇంటూ చేయకుండా విడివిడిగా కూడా ఇంటూ చేసుకోవచ్చు. 30 × 15, సో 3 15 45 కాబట్టి 450. అలాగే 4 15 60 కాబట్టి సో 450 + 60, సో 510 అండి. 510/100. సో 510/100 అంటే సో 2 సున్నాలు కాబట్టి 2 అంకెల తర్వాత పెట్టాలి పాయింట్ అనేది. సో 5.10. సో 5.10 అనేది ఆన్సర్ అండి, ఆప్షన్ డి. ఓకేనండి,
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 63% ఆఫ్ 3/4/7 ఈజ్. సో 3/4/7లో 63% ఎంత అని అడుగుతున్నారండి. సో చూద్దాం. మనకు తెలుసు 63% అంటే 63/100. అలాగే 3/4/7 3 ఏళ్ళు 21 ప్లస్ 4 25/7. సో 25 అనేది ఇందులో 4 టైమ్స్ పోతుంది. అలాగే 7 అనేది 9 సార్లు పోతుంది. సో 9/4 అండి. సో 9/4. ఓకే సార్, ఆన్సర్ పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్లో తెచ్చుకుందాం ఆన్సర్ని. సో చూద్దామండి. 2 times 8, అలాగే పాయింట్ పెట్టుకుందాం 0, మళ్ళీ 2 times 2 వచ్చింది. సో 0 పెట్టుకుంటే 5 times. సో 2.25 అండి ఆన్సర్ అనేది. సో దీన్ని ఇలాగే కాకుండా కొంచెం స్మార్ట్గా కూడా చేయొచ్చు. సో 9/4 కాబట్టి మనం 4ని మనం 100 చేస్తే సరిపోతుందండి. సో చూడండి, 25తో ఇంటూ చేస్తే 100 అవుతుంది 4 అనేది. సో పైన కింద 25తో మల్టిప్లై చేద్దాం. సో కింద 100 అవుతుంది. అలాగే 9 పాతికలు ఎంత అంటే 225. సో 225 2 సున్నాల తర్వాత పెట్టాలండి పాయింట్ అయితే రైట్ సైడ్ నుంచి. సో 2.25 అండి. సో ఇలా కూడా చేయొచ్చు. సో 2.25 అండి ఆన్సర్ అనేది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ సంథింగ్ ఈక్వల్ టు 118. సో క్వశ్చన్ మార్క్ మనం ఎక్స్ అనుకుందాం. సో చూడండి, 88% ఆఫ్, సో 88% అంటే 100 ఇంటూ 370 ప్లస్ 24/100 ఇంటూ 210 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 118. సో చూద్దామండి, 0 క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ అవుతాయి. 88 ఇంటూ 37 కొన్నిసార్లు చేయాల్సిందే మల్టిప్లికేషన్ అనేది. 88 ఇంటూ 37. సో నార్మల్గా కంటే కొంచెం ఈ మెథడ్లో చూద్దాం. చూడండి, సో ఇలాగా రైట్ నుంచి లెఫ్ట్కి ఇటు చూద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి, తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండింటిని ఇంటూ చేయాలండి. చూడండి ఒకసారి ఎలా చేస్తాను. 8 ఏళ్ళు 56. సో 6 5. నెక్స్ట్ 8 ఏళ్ళు 56 3 24. 56 ప్లస్ 24 అంటే 80. 80 ప్లస్ 5 85. సో మళ్ళీ 5 తీసుకున్నాను. నెక్స్ట్ 3 24. 24 ప్లస్ 8 32. సో 3 2 5 6. 3 2 5 6. అలాగే నెక్స్ట్ చూద్దామండి. 24 ఇంటూ 21 24 ఎంత అంటే 480. సో 480కి ఇంకొక 24 కలిపితే ఎంత అవుతుందండి? 504 అవుతుంది. సో 504/10 మైనస్ ఆ 118 తీసుకొద్దాం. సో మైనస్ 118 ఈక్వల్ టు ఎక్స్ అండి. సో చూడండి, సో 325.6 ప్లస్ 50.4 మైనస్ 118 ఈక్వల్ టు ఎక్స్ అండి. సో 325.6ని 50.4ని కూడితే చూడండి, 325. సో 50 375. అలాగే 0.6 0.4. సో అదొకటి ఒకటండి. సో 376 మైనస్ 118 ఈక్వల్ టు ఎక్స్. సో 376లోంచి 110 తీసేస్తే 266. సో 266లోంచి 8 తీసేస్తే 258. సో ఆన్సర్ 258 అండి. సో ఎక్స్ ఈక్వల్ టు 258. సో ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం. 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860 అండి. సో ఇది చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10% ఆఫ్ 60. సో 10% ఆఫ్ 60 అంటే ఎంత అండి? చూడండి, ఒక్కొక్క దాన్ని 60ని 10 భాగాలు చేస్తే 6 పదులు 60 కాబట్టి సో ఒక భాగం అనేది 6 అవుతుంది. సో 10% అంటే 6 అవుతుంది. సేమ్ అలాగే 60% ఆఫ్ 10 అంటే, సో 60% ఆఫ్ 10 అంటే చూడండి, ఈ 10లో ఒక్కొక్క భాగం 10% కాబట్టి సో 60% కాబట్టి ఇది కూడా 6 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 10% ఆఫ్ 60 అన్న 60% ఆఫ్ 10 అన్న ఈక్వల్ అండి. సో సేమ్ అలాగే 860% ఆఫ్ 50 అన్న 50% ఆఫ్ 860 అన్న రెండు ఈక్వల్ అండి. సో దీన్ని మనం 2 సార్లు చేయక్కర్లేదు, ఒకసారి చేసి దాన్ని డబుల్ చేసి సరిపోతుంది. ఇక్కడ చూడండి 50% ఆఫ్ 860. సో 860లో 50% ఎంత అండి? సగం కదా అందులో. సో 860 కాబట్టి 430. సో దాన్ని 2 సార్లు చేసి సరిపోతుంది కదా. 430 ప్లస్ 430. సో 860 అండి ఆన్సర్. సో ఇదండి ఆన్సర్. ఓకేనండి, 860 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480. సో 45% అంటే 45/100 ఇంటూ 750. అలాగే 25% అంటే 1/4గా రాసుకోవచ్చు కదండి. సో 1/4 ఇంటూ 480. సో ఇది చూడండి, ఇందులో 12 సార్లు పోతుంది. సో 120 ఇది. అలాగే 50లో ఇది 2 సార్లు పోతుంది. ఇది 7 14 ప్లస్ 1. సో 15 సార్లు పోతుంది 50లో. ఓకేనండి, ఇది పాయింట్లో వచ్చేలా ఉంది. సో ఇది 7.5 టైమ్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇంటూ చేద్దాం. 7 4 28 280. అలాగే 7 5 35. సో 240 ప్లస్ 35 315. ఓకే, 0.5తో కూడా ఇంటూ చేద్దాం. సో 5 45. 5 4 20. అలాగే 5 25. సో 225. సో 22.5 ఇంటూ చేస్తే 733. సో 3375. సో 337.5. ఓకేనండి, మనకు వచ్చింది. అలాగే మైనస్ చేయాలి కదా, దాంతో 120 తీయాలి. సో 337.5 మైనస్ 120. సో 100 తీస్తే
237, అందులోంచి 20 కూడా తీసేస్తే 217.5 అండి ఆన్సర్. సో 217.5. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం. 40% ఆఫ్ 1640 ప్లస్ సంథింగ్ ఈక్వల్ టు 35% ఆఫ్ 980 ప్లస్ 150% ఆఫ్ 850. సో చూడండి, 40% అంటే 40/100 ఇంటూ 1640 ప్లస్ సమ్ ఎక్స్ అనుకుందాం, 35/100 ఇంటూ 980 ప్లస్ 150% అంటే 150/100 ఇంటూ 850 అండి. సో కొట్టిపోయి ఏమైనా చూద్దాం. చూడండి, 0 0 అలాగే 0 0 క్యాన్సిల్ అవుతున్నాయి. సో 4 124. సో 4 120లో 4 16 64. సో 640, అలాగే 4 4 16 కాబట్టి సో 656 అండి. సో 656 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా చూద్దాం, 0 0 క్యాన్సిల్ అయిపోయినాయి. సో 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 7 టైమ్స్ పోతుంది, అలాగే ఇందులో ఇది 49. సో 7, ఇది 7 స్క్వేర్ కాబట్టి సో 7 క్యూబ్ మనకు తెలుసు అండి, 343 కాబట్టి. సో ఇది 343 ప్లస్ 150 చూడండి ఇక్కడ ఏం కొట్టిపోతుందో, 0 0 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్ చేద్దాం. సో 15 ఇంటూ 85. సో 8 15 ఎంత అండి, 8 15 120. సో 80 ఇంటూ 15 కాబట్టి 1200 అవుతుంది. అలాగే 1200 ప్లస్ 5 15 75. సో 1275 అవుతుందండి ఇది. సో మనం కలిపి చేయాలన్నప్పుడు వీడియో చేస్తే క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అవుతుందండి కొంచెం. సో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు దీన్ని తీసుకెళ్దాం. సో 343 ప్లస్ 1275 మైనస్ 656 అండి. సో తీసేస్తే 343. సో ఇందులో తీసేద్దాం, 1275లోంచి 655 తీసేస్తే సో 600. సో 75లోంచి 50 తీస్తే 19. ఓకే, 619. సో 619 ప్లస్ 343. సో 2 కుడితే 943 ప్లస్ 19. సో 62. సో 962 అండి ఆన్సర్ అనేది. సో ఆన్సర్ 962. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం. 218% ఆఫ్ 1674 ఈక్వల్ టు సంథింగ్ ఇంటూ 1800. సో 218% అంటే 218/100 అలాగే ఇంటూ 1674. అలాగే మనం దాన్ని ఎక్స్ అనుకుందామండి. అలాగే ఆ 1800ని మనం అటు గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో 1/1800గా రాసుకోవచ్చండి. సో చూద్దామండి, కొట్టుకుపోయే ఉన్నాయేమో. 9లో పోతుందండి చూడండి ఇది. సో 2 సార్లు పోతుంది. అలాగే చూద్దాం, ఒక 9 9, అలాగే 7 మిగులుతుంది. 77లో 8 9 72. సో 54, 6 9 54. సో 186. అలాగే చూద్దాం, మళ్ళీ కొడదాం. సో 100 అవుతుంది. ఇది 93 అవుతుంది. సో ఇంకా మనం 100ని ఇంకా మార్చొద్దు, ఎందుకంటే ఇది పాయింట్లో వచ్చేలా ఉంది కాబట్టి మనం 100 కింద ఉంటే బాగుంటుంది. సో 218 ఇంటూ 93 ఇంటూ చేద్దాం. 218 ఇంటూ 93. సో కొన్నిసార్లు తప్పదండి, మనం మల్టిప్లికేషన్ చేయాల్సిందే. సో తప్పదు. సో చూద్దామండి, 3 8 24. సో 2 ఉంది. అలాగే 1 3 3. సో 5. నెక్స్ట్ 2 3 6. నెక్స్ట్ 8 72. సో 7 ఇక్కడ. నెక్స్ట్ 1 9 9 7 16. సో 6 1 2 9 18 1 19 4 7 12 1 0 2. సో 20274. సో చూద్దామండి, 20274. సో మనకి ఇక్కడ 2 0 ఇక్కడ 2 0 ఉన్నాయి. సో మొత్తం 10,000 అండి ఇక్కడ. సో 4 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. సో 2.0274 అండి ఆన్సర్ అనేది. 2.0274 అండి. ఓకేనండి, మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.